చూస్తుంటే భాష అందులోని భావం కూడా చాలా డెప్త్గా ఉంది. అంటే కేసీఆర్ గారి గురించి ఆయన ఫ్యాన్స్ చాలా మంది చాలా మాట్లాడతారు. బట్ ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఇన్ని పాయింట్స్ని రేస్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు లేరు, మీరే. అందుకే ఆ వీడియో వైరల్ అయింది. మీరేమంటారు? చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాధ, నా భావం కేసీఆర్ గురించి ఒకరి గురించే కాదు, తెలంగాణ రాష్ట్రం గురించి. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి వాళ్ళు కావాలి, కేసీఆర్ గారికి నాలాంటి వాళ్ళు కావాలి, నాలాంటి యువత చాలా ముందుకు రావాలి. తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుందో అనే బాధ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందనే ఒక కన్సర్న్ ఒకటే కాదు, అసలు 60 ఏళ్ళ తెలంగాణ పోరాటం ఒక ఎత్తు, కేసీఆర్ గారు వచ్చాక తెలంగాణ పోరాటం ఒక ఎత్తు, అది అందరికీ తెలుసు. నా బాధ అంతా ఇంత కష్టపడి సాధించుకున్నామే, మళ్ళీ ఇది ఎటెళ్తుందో ఏమవుద్దో అనేది ఒక బాధ. అఫ్కోర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు బాగానే చేస్తారని కోరుకుందాం, బట్ నా బాధ తెలంగాణ గురించి మాత్రమే. సార్, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది, వాళ్ళు కూడా బాగానే చేస్తారని ఆశిద్దామని అన్నారు. మరి వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? 100% చాలా టఫ్ జాబ్ అండి వాళ్ళకి. ఎందుకంటే 5 లక్షల కోట్లు, ఇంతకుముందే చెప్పాను, ఇన్ని కోట్లు అప్పులు అని చెప్పి ఉదరగొట్టి జనాలను మభ్యపెట్టి సాధ్యంగాని హామీలు కురిపించి ఫ్రీబీస్ సంక్షేమ పథకాలు అన్నీ చూపెట్టి అధికారంలోకి వచ్చిండ్రు. అది 5 లక్షల కోట్ల అప్పు ఉందన్నమాట మీకు తెలుసు. ఆ అప్పులోంచి మరి బయటికి రావాలని చేయాలి, కానీ ఈ అప్పునికి ఇంకో 5 లక్షలు అప్పు చేద్దామని వీళ్ళు వచ్చారా నాకు అర్థం కావట్లేదు. మెయిన్గా ఈ 6 గ్యారెంటీల వరకే తీసుకుందాం. వాళ్ళది వచ్చేలాగా 42-45 పేజీల పెద్ద బుక్కే ఉంది వాళ్ళది, మేనిఫెస్టో. చూద్దామని తీసుకుంటే ఒక అరకిలో ఉంది వాళ్ళ బుక్. ఈ అరకిల బుక్లో ఏమున్నాయో పక్కన పెడితే 6 గ్యారెంటీలు అన్నారు. వాటి గురించి మాట్లాడుకున్నా చాలా కష్టం. ఈ 6 గ్యారెంటీలు అమలు పరుస్తాము హామీలు ఇచ్చారు కదా, ఏ కండిషన్లు పెట్టలేదు, ఏ కొర్రీలు పెట్టలేదు వాళ్ళు. బట్ ఇప్పుడు ఎలాంటి కొర్రీ లేకుండా, ఎలాంటి కండిషన్ లేకుండా వాళ్ళు అమలు పరిస్తే ఐ విల్ డూ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. వాళ్ళు ఆల్రెడీ డెఫినెట్గా వాళ్ళు చాలా కండిషన్స్ పెడతారు. ఒక ఉదాహరణకి విద్యుత్ గురించి మాట్లాడారు. 80,000 కోట్ల అప్పు ఉంది, 80,000 కోట్ల అప్పు ఉందని ఉదరగొట్టి అధికారంలోకి వచ్చిండ్రు. జనాలను నమ్మించిండు. అది అబద్ధం కాదు, నిజమే, అప్పు ఉంది నిజమే. కానీ ఎంత ఆస్తుందో కూడా చెప్పాలి. ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పరు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవాలి, అక్కడ విఫలమైందని నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీల్లో ఇచ్చింది 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ అన్నారు. సో 80,000 అప్పు ఉందని వాళ్ళే అన్నారు. 80,000 అప్పు ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు 200, అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలు, 200కు 100కు ఫ్రీ లేదు కదా, రైతులకు మాత్రమే ఫ్రీ. కానీ వీళ్ళు ఏమని చెప్పి గృహాలకు కూడా ఫ్రీ ఇస్తామంటున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో 200 యూనిట్లకు ఫ్రీ లేదు, 1 యూనిట్ కూడా ఫ్రీ లేదు. ఎవ్రీ మంత్ బిల్లులు వసూలు చేశారు పర్ఫెక్ట్గా. కడితే కూడా 80,000 అప్పు ఉంది, మీకు 80,000 కోట్ల అప్పు ఉందని అన్నారు. ఇప్పుడు మీరు ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లకు ఫ్రీ ఇచ్చి ఆ అప్పుల్లోంచి ఎట్లా బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నారు? మీరే కదా మొన్న అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 80,000 కోట్ల అప్పు ఉంది విద్యుత్ సంస్థలకు, వీళ్ళు చేసింది ఇది ఘనకార్యం అన్నారు. మరి మీరు చేసేది ఏంది? ఎవ్రీ మంత్ కరెంట్ బిల్లు కట్టిన ప్రభుత్వమే 80,000 కోట్ల అప్పు చేస్తే ఫ్రీగా ఇచ్చిన మీరు ఇంకెన్ని వేల కోట్ల అప్పు చేస్తారు? ఇది నా క్వశ్చన్. ఇది విద్యుత్ గురించి. రెండోది రైతు భరోసా అని చెప్పి తీసుకొచ్చారు. సరే, వాళ్ళు మళ్ళీ రైతు భరోసా అన్నారు, కానీ అది రైతు బందే అవుతుంది. 15,000 ముక్కి మూలికి ఆ 10,000 ఏం సరిపోతే మీకు 15,000 నేను ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. 15,000 వద్దాయా, ఆ 10,000 ఇచ్చిన మంచి అని ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. పక్కన పెడదాం అది. అందులో ఇంకొక 6 గ్యారెంటీలో ఇంకొకటి ఏంటి? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాను, కౌలు రైతులకు 15,000 ఇస్తాను, రైతులకు అంటే భూమి ఉన్న రైతులకు 15,000 ఇస్తాను సంవత్సరానికి, ఎకరానికి అన్నారు. ఈ రైతులకు, భూమి ఉన్న రైతుకి ఎలా ఇస్తావు, ఎలా గుర్తిస్తావు అంటే పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్లు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ధరణి పోర్టల్లో ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం ఎవ్రీ 6 మంత్స్కి రబీకి ఖరీఫ్కి పైసలు పడుతున్నాయి. బాగుంది. మరి ఇప్పుడు కౌలుదారులను నువ్వు ఎలా గుర్తిస్తావు? అది నా క్వశ్చన్. ఇప్పుడు ఎలా ఇప్పుడు మీకు ఒక 10 ఎకరాలు ఉందండి, నేను కౌలు చేయాలనుకుంటా, నాకు భూమి లేదు. నేను మీ దగ్గరకు వచ్చి నేను కౌలు చేయాలని మీతో నాకు ఏమైనా అగ్రిమెంట్ ఉండాలా? ప్రభుత్వం ఏం చెప్తా, ఇక్కడ ఏం కండిషన్ పెడుతుందో నాకు అది అర్థం కావట్లేదు. మీరు హామీలు ఊదరగొట్టారు, సూపర్, ప్రజలకు మంచి చేద్దాం అనుకున్నారు, అది సూపరే. కానీ ఎలా గుర్తిస్తారు కౌలుదారులను? నా క్వశ్చన్. ఒకటి, రైతు దగ్గర నుంచి కౌలుదారుని అగ్రిమెంట్ తీసుకొని రమ్మంటారా? ఒకవేళ అగ్రిమెంట్ రైతు ఎందుకు ఇస్తాడు? మీరు అన్నారు రైతుకు కానీ కౌలుదారుకు కానీ ఎవరికో ఒకరికి నేను వేస్తాను 15,000 అన్నావు. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, అగ్రిమెంట్ అడిగాను, మీరు ఎందుకు ఇస్తారు?
అరే ఆ కౌలు ఇచ్చేది ఆడ బండి కౌలు సంవత్సరానికి 15,000 20,000 కౌలు ఇస్తారు, 10,000 15,000 ఇస్తారు. నేను నీ కౌలు ఎందుకు ఇవ్వాలని మీరు అంటారు కదా నన్ను. ఆ 15,000 నా అకౌంట్లో పెడతాయి కదా అని మీరు నన్ను అడుగుతారు. నాకు అగ్రిమెంట్ ఇవ్వమంటే మీరు ఇయ్యరు. సో ఇప్పుడు అంటే ఇన్ని రోజులు పాలుకి వేసేటోడనో కౌలుకి వేసేటోడనో రైతుకు భూమి ఉన్న రైతుకు కౌలుదారుకు ఒక వ్యవస్థ ఉండేది. వాళ్ళిద్దరి మధ్యలో లొల్లి పెట్టేందుకు వచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాడు అగ్రిమెంట్ ఇవ్వమంటే ఇయ్యడు. ఇప్పుడు నువ్వేమో నేను కౌలుదారికి 15,000 ఇస్తాను. ఇక్కడ ఏమైతే ఆ వాని కౌలుదారు పొట్టగొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో భారతదేశంలో ఇంతవరకు విని ఎరగనటువంటి గొడవ ఏదైతే జరగబోతుందో అది రైతుకు కౌలుదారునికి వచ్చే గొడవే ఇది. ఇది జరగబోయేది, మీరు రాసి పెట్టుకోండి. ఇదొకటి. తర్వాత ఫ్రీ బస్సులు అన్నారు. మరి ఆ ఫ్రీ బస్సుల సంగతి ఏంటో నాకైతే అర్థమవుతలేదు. అది ఎట్లా చేస్తారో అది వివరంగా చెప్పాలి. సజ్జనార్ గారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఒక వీడియో చూసామన్నా, ఏది ఉదాహరణకి ఒక బస్సులో 50 మంది మహిళలు ఎక్కితే వాడు ఒక 100 టికెట్లు కొట్టారు అని ఒక వీడియో చక్కర్లో కొడుతుంది. బట్ అది ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఎంత ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రిప్ ఒక బస్సులో ఒక 100 టికెట్లు చింపితే కండక్టర్ ఆ 100 టికెట్ల డబ్బులు ఉదాహరణకు 50 రూపాయల టికెట్ అనుకుంటే 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయలు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. సో ఇలా ఇక్కడ ఏదైనా స్కామ్ జరిగే అవకాశం ఉంది అని నాకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఒక వీడియో ఆల్రెడీ వచ్చేసింది, అది జరగబోయేదని అనిపిస్తుంది. అంటే ఇట్లాంటివి చూసుకుంటే ఈ హామీలలో 6 గ్యారంటీలు అని చెప్పి అందులో 6 కాదు, ఒక దానిలో 3 ఉన్నాయి, ఒక దానిలో 2 ఉన్నాయి, ఒక దానిలో 1 ఉంది. ఇట్లా ఈ 6 13 సబ్ గ్యారంటీలు ఉన్నాయి. ఈ 13 హామీలు ఎప్పుడు చేస్తావు? ఇంకా మొత్తం 30-40-100 హామీలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు చేస్తావు? ఈ 2 లక్షల రుణమాఫీ అన్నారు. రైతు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, ఎవరికైనా లోన్ లేదా ఉరికిపోయి మీరు బ్యాంకులో 2 లక్షలు లోన్ తీసుకొచ్చుకోకపోతే నేను నచ్చిన తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు. సంతోషం. మరి తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? నోటీసులు వస్తున్నాయట బ్యాంకు నుంచి, బాబు మీరు ఇది కట్టాలి, రెన్యువల్ చేయాలి, లేదంటే మీకు పెనాల్టీ పడుతుందని చెప్పి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. నా 2 పాయింట్లు అండి. ఒకటి, కరెంటు బిల్లులు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసిన దాన్ని బట్టి మీకు అప్పుల కుప్ప చేశారు అని మీరే అన్నారు. బట్ ఆ ప్రభుత్వం బిల్లులు వసూలు చేసినా కూడా అప్పులైంది. మీరు ఫ్రీగా ఇచ్చి ఆ అప్పుల నుంచి ఎట్లా బయటికి తీసుకొస్తారు? లేదా డబల్ అప్పులు చేస్తారా విద్యుత్లో? రెండోది, ఈ వ్యవసాయదారులను ఎట్లా గుర్తిస్తావు? ఇంకొకటి ఇది చెప్పడం మర్చిపోయాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాను. వ్యవసాయ కూలీని ఎట్లా గుర్తిస్తావు? వ్యవసాయ కూలీలు అంటే ఎవరు? ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఉండే వ్యవసాయ కూలీలు 100 మంది ఉంటే 90 మంది వ్యవసాయ కూలీలనే చెప్తారు. ప్రతి ఒక్కరికి నువ్వు ఇవ్వాల్సిందే. అయితే అది ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది, 5 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరికి నువ్వు ఇస్తావా? లేదు, పనికి ఆహార పథకం సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం ఉంది, ఆ పనికి ఆహార పథకం నుంచి సభ్యత్వం ఉన్న వాళ్ళకి ఇస్తామన్నా అట్లా చూసినా కూడా 100కు 95 మందికి పనికి ఆహార పథకంలో సభ్యుడే. మరి ఎంతమందికని ఇస్తావు? ఇది చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఇవన్నీ కాదండి, ఒక్కటే చెప్తున్నాను నేను, అసాధ్యం ఇవన్నీ. సాధ్యం కాని హామీలు గుప్పించి అబద్ధాలే ఇవి కావని వాళ్ళకు తెలుసు. అబద్ధాలు ఆడి చేసినటువంటి ఈ నిర్వాకమే వాళ్ళ మేనిఫెస్టో. ఇవన్నీ జనాల్లో ఉదరగొట్టి జనాలను నమ్మించి జనాలకు కూడా మార్పు వాళ్ళనుకున్నారు. మార్పు ఎందుకంటే కొత్త వింత పాత రోత అనే ఒక సామెత ఉన్నట్టే వాళ్ళు కూడా కొంచెం ఇవన్నీ నమ్మారు. అప్పులున్నాయి అని చెప్పి నమ్మి ఇది వచ్చింది. నా ఉద్దేశ ప్రకారం అయితే ఇది సాధ్యం కాని హామీలు. వీటికి చాలా కండిషన్లు ఉంటాయి. చేస్తారేమో కానీ చాలా కండిషన్లు పెడతారు. ఆ కండిషన్లు అన్నీ అవుతాయా కావా ఇది అవుతూ చూద్దాం. కాలమే సమాధానం చెప్పాలి నా దృష్టిలో. నేను మొన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశానండి. అది సజ్జనార్ గారు ఎవరు రిలీజ్ చేస్తారో నాకు తెలియదు. బట్ ఒక్క రోజులో ఈ మహాలక్ష్మి పథకం ద్వారా 21 కోట్ల 11 లక్షల ప్రాఫిట్ వచ్చింది ఈ ఫ్రీ బస్ ఈ సంక్షేమం ద్వారా అని అన్నారు. ఈ మగవాళ్ళకు కూడా ఫ్రీగా పెట్టరాదండి? మరి మగవాళ్ళకు కూడా ఫ్రీ పెడితే 21 కాస్త 45 అవుతాయో 50 అవుతాయో 50 కోట్లు లాభం వస్తుంది కదా. ఇది బాగుంది కదా మేడం. అదే నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నా. ఒక్క రోజుకు 21 కోట్ల లాభం ఉంది మీది ఫ్రీ, ఆడోళ్ళకి ఫ్రీ పెడితే. మగవాళ్ళకు కూడా ఫ్రీ పెట్టండి, 42 కోట్లు లాభం తీసుకోండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాను నేను. సార్, మీకు సిస్టమ్కి ఎదురెళ్తున్నారని అనిపించలేదా? ఏమండి, మనకు తపన ఉంది, సామర్థ్యం ఉంది. తపన సామర్థ్యం 2 ఉన్నప్పుడు సిస్టమ్కి ఎదురెళ్ళక తప్పదు, తప్పట్లేదు కూడా. అంటే భయం కూడా లేదా? లైక్ మీ ఫస్ట్ వీడియో చూసాం, సెకండ్ వీడియో కూడా రిలీజ్ చేశారు 2 days బ్యాక్. అందులో ఇంకా మాట్లాడారు. ఈ 2 పాయింట్స్ని ఈ 2 వీడియోస్ని చూసి చెప్తున్నా, భయం అస్సలు లేదా? భయం దేనికండి? ఇప్పుడు జనాలకి ఇప్పటిదాకా చెప్పాను,
మభ్యపెట్టి అబద్ధాలాడి జనాలు అడుక్కొని వాళ్ళు ఓట్లు వేయించుకొని రేపు గెలిచాక కోట్లు సంపాదించే వాళ్ళకే లేని భయం నాకెందుకు భయం ఉండాలి? నేను నిజమే మాట్లాడా. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేయండి, రెండో వీడియోలో నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ పక్షపాతిని అయినా కానీ, బీఆర్ఎస్ కేసీఆర్ అభిమానిని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పక్షపాతిని కొంతవరకు అయినా కానీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నేను నిలదీశాను. అందులో భయం కాదు, అది నిజం. అక్కడ ఆ ఒక 5-6 నియోజకవర్గాలు క్యాండిడేట్లను మార్చకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని ఉన్న నిజమే జనాలు చెప్పిందని నేను చెప్పాను. సో అంతకంటే ఏం లేదు. అండ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న ఇంటర్వ్యూ ద్వారా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు డెఫినెట్గా స్పందించాలి. 45 కోట్ల లోన్ ఎప్పుడు కడుతున్నారో చెప్పాలి. 2 కోట్ల కరెంట్ బిల్ ఎందుకు వసూళ్ళు ఇంకా ఇంతవరకు ఎందుకు కట్టలేదో చెప్పాలి. ప్లస్ 7 కోట్ల ఆర్టీసీకి అదే లీజుకి డబ్బులు ఇవ్వాలట చెప్పాలి. ఎవరు? జీవన్ రెడ్డి గారు. రెండోది ఈ అధికారులు కూడా చెప్పాలి. ఇన్ని రోజులు అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నందుకు మీరు అడగలేదా? నేను ఒక నెల కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి నెక్స్ట్ మంతే కట్ చేస్తారు. మరి ఈ 10 ఏళ్ళు ఎందుకు ఈ 45 కోట్లు అడగలేదు? ఎందుకు ఈ 7 కోట్ల లీజుకి అడగలేదు? ఎందుకు ఈ 2 కోట్లు కరెంట్ బిల్లు అడగలేదు? ఈ విషయం అటు సజ్జనారు చెప్పాలి, ఇటు విద్యుత్ వాళ్ళు చెప్పాలి, అందరూ జీవన్ రెడ్డి చెప్పాల్సిందే. ఆపోజిషన్ పార్టీ గురించి ఇంత మాట్లాడుతున్నారు, మరి ప్రెసెంట్ పార్టీ నుంచి లైక్ ఏదన్నా ఎందుకు వచ్చింది అన్నట్టు అనిపించలేదా? లేదా ఏదైనా బెదిరింపు కాల్స్ వస్తాయని మీకు అనిపించలేదా? ఈ వీడియో రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? బెదిరింపు కాల్స్ తీసుకునే అంత పెద్దనైతే కాలేదు నేను. కానీ సగటు తెలంగాణ పౌరుడిగా నేను కొన్ని క్వశ్చన్ చేశాను. కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా, అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేర్లు కూడా స్ట్రేట్గా తీసుకున్నాను. బట్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నోన్ కాల్స్లో కూడా ఎందుకు ఇంత అంటే నేమ్స్ తీసుకోకపోవాల్సింది, బట్ ట్రూత్ అయి మాట్లాడారు, నిజమే చెప్పారు, ప్రాబ్లం ఏం లేదన్నారు. నేను ఐ డోంట్ థింక్, నేనైతే ఏమనుకోవట్లేదు. సార్ మీరు పార్టీ పర్సన్ కాదు అండ్ అసలు పాలిటిక్స్కి మీకు సంబంధమే లేదు. తీరా మీరు అసలు ఎలా మాట్లాడారు అంటే పార్టీ కార్యకర్తలు కూడా మీ అంత గొప్పగా మాట్లాడి ఉండకపోవచ్చు, అలా మాట్లాడారు. సో ఇలా మాట్లాడడం వల్ల మీకు రేపు పొద్దున ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా అనిపించలేదా? అలాంటి భయాలు ఏం లేవండి. బట్ ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న ఒకటే, ఇంత డెవలప్ అవుతుంది, చాలా ఎలా ఉండే తెలంగాణ ఎలా తీసుకెళ్తున్నాం, ఇంకా ఎలా చూడబోతున్నాను అని అనుకునే దశలో బీఆర్ఎస్ పట్టం కట్టకుండా పక్కకు కాంగ్రెస్ వాళ్ళకు పట్టం కట్టారు కదా, దాని బాధలోంచి వచ్చిందే తప్ప భయం అంటూ ఏది ఆలోచించలేదండి. నాకున్న గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మాట్లాడేసి అంతే. ఓకే.